వ్యాసుడు ఎప్పుడూ వెలిగేటటువంటి ఒక పెద్ద దీపం. ఆయన వేదం చదువుకోలేని వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి వీలుగా కల్పిత గాథ కానిది, యథార్థముగా జరిగినది మహాభారతాన్నంతటినీ లోకానికి అందించాడు. ఒక రోజు అన్నప్పుడు పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. పగటి వేళ సూర్యుడు ఉంటాడు, రాత్రి వేళ చంద్రుడు ఉంటాడు. ఒక రోజు ఎట్లా ఉంటుందో అట్లా సూర్యవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. చంద్రవంశాన్ని వర్ణించిన వాడు వేదవ్యాసుడు. వాల్మీకి మహర్షి వేదోపబృంహణంగా రామాయణాన్ని అందించారు. అందరూ వేదం చదువుకోలేరు కాబట్టి కల్పిత గాథ కాకుండా యథార్థముగా జరిగినటువంటి కథ ద్వారా భగవంతుని యొక్క అవతారము ద్వారా ఆయన ఎట్లా ఏ పరిస్థితులలో ప్రవర్తించాడో చూసి దానినే ధర్మంగా గ్రహించి మనందరం కూడా ప్రవర్తించడానికి వీలుగా రామాయణ కావ్యాన్ని మనకి అందించాడు. అట్లా అందించినటువంటి వాల్మీకి మహర్షి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మహర్షి సూర్యవంశ ప్రభువైన రామచంద్రమూర్తి యొక్క కథని సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధ రామాయణం అన్న పేర్లతో ధర్మాన్ని తెలుసుకుని మనం అనుష్ఠించడానికి వీలుగా రామాయణాన్ని మనకి అందించి మహానుభావుడై శాశ్వతమైనటువంటి దీపంగా వెలుగుతున్నాడు. కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వేదాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా చదవలేరు కాబట్టి వేదాన్ని 4గా విభాగం చేసి నలుగురు శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అన్న నలుగురికి 4 వేదములను అందించి పరంపరాగతంగా వేదము అట్లాగే ప్రమాణంగా నిలబడేటట్టు తద్వారా ధర్మాన్ని అందరూ తెలుసుకుని అనుష్ఠించడానికి అవకాశం కల్పించి శాశ్వత దీపంగా వెలుగొందుతున్నవాడు వ్యాస భగవానుడు.